టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి సొంత తమిళ తంబి వల్లే తలనొప్పి పెరిగిందట. అసలే పెద్దన్న మూవీ ఫ్లాప్ తర్వాత హిట్ కోసం ఆలోచనలో పడ్డ రజనీకి కొత్త ఆలోచన కంగారు పెట్టేస్తుందట. బీస్ డైరెక్టర్ నెల్సన్ తో కొత్త చిక్కొచ్చి పడిందట. రజనీకాంత్ ఏం చేసినా బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. కానీ ఈ మధ్య తన సినిమాలే హిట్ మెట్టెక్కలేక షేక్ అవుతున్నాయి. బాక్స్ ఆఫీస్ లో షాకులు పెరిగాయి. రజనీకాంత్ వచ్చిన కొత్త సమస్య ఏంటంటే మరో తమిళ హీరో విజయ్ మూవీ బీస్ట్ ఫ్లాప్ అవటమే. తన సినిమా కాదు అయినా రజనీకాంత్ బీస్ట్ ఫ్లాప్ తో ఢీలా పడాల్సి వస్తోంది. అదే కథలో అసలు ట్విస్ట్. నెల్సన్ మేకింగ్ లో విజయ్ దళపతి తీసిన మూవీ బీస్ట్ ఇది డిజాస్టర్ అని తేలింది. అయితే ఇదే దర్శకుడితో రజనీకాంత్ సినిమా చేయబోతున్నాడు. అందుకే ఇప్పుడు ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏంటో తేల్చుకోలేకపోతున్నాడట. బీస్ట్ కేవలం ఫెయిల్యూర్ మూవీ అయితే పర్లేదు, కానీ డిజాస్టర్ అనిపించుకుంది. ఆ దర్శకుడి పనితనం మీదే అనుమానాలు పెరిగాయి. అందుకే పెద్దన్న లాంటి డిజాస్టర్ తర్వాత రజనీ మరోసారి రిస్క్ చేస్తాడా అంటున్నారు. బీస్ట్ ఫ్లాప్ కి ముందు నెల్సన్ కి రజనీకాంత్ 120 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడట. ఇప్పుడు బీస్ట్ ఫ్లాప్ తో ఈ ప్రాజెక్టే డైలమాలో పడేలా ఉందట.